హలో అందరికీ హాయ్, వెల్కమ్ టు కృపారాణి బ్లాగ్స్ ఛానల్. ఈరోజైతే నేను ఈ వీడియోలో సొరకాయ కూరను ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా నేను మిక్సీ జార్లో కారానికి సరిపడా కొన్ని పచ్చిమిరపకాయలను తీసుకున్నాను, ఒక 4-5 వెల్లుల్లిని తీసుకున్నాను, అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా తీసుకున్నాను, ఇంకా కడిగిన కొత్తిమీరను కూడా తీసుకున్నాను. తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్రను కూడా వేస్తున్నాను. ఇదంతా వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఇంకా నేను కారం అనేది ఈ కూరలో వేయను, అందుకోసమని ఈ పేస్ట్ రెడీ చేస్తున్నాను. ఇప్పుడైతే మనము స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలను అయితే వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇంకా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇదంతా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఇంకా కొంచెం పసుపునైతే వేస్తున్నాను. తర్వాత నేను ఇంకా ఈ కూరకు సొరకాయలను అయితే చాలా సన్నగా తరిగేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇవి ఎంత సన్నగా తరిగితే మనకు కూర అనేది అంత త్వరగా ఫ్రై అవుతుంది అన్నమాట, ఉడుకుతుంది. అలా అనేసి నేను ఇలా కటర్ ద్వారా కట్ చేశాను. ఇప్పుడైతే ఈ ఉల్లిగడ్డలు ఇవన్నీ వేగిపోయాయి కదా, ఇంకా ఇప్పుడు నేను వెంటనే సొరకాయనైతే వేస్తున్నాను. ఇదంతా వేసి మనము స్టవ్ మీడియంలో పెట్టుకొని మూత వేస్తూ కలుపుతూ మగ్గిస్తూ ఉండాలి. ఈ కూరలో నీళ్ళనైతే వేయడం లేదు. ఇలా మనం కారం వేయకుండా పచ్చిమిరపకాయలను పేస్ట్లా చేసి దీంట్లో వేసుకొని తింటే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఆ పేస్ట్లో కొంచెం ఉప్పు వేసాను కదా, ఇప్పుడు ఈ సొరకాయకి కూడా కొంచెం మగ్గాలని నేను ఉప్పు వేసి మూత వేసి ఇలా కలుపుతూ మగ్గిస్తున్నాను. ఇదంతా బాగా కొంచెం మగ్గిన తర్వాత మనము ఒక 2 టమోటాలను కట్ చేసి దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా టమోటాలను కూడా కొంచెం బాగా దీంట్లో మగ్గనివ్వాలన్నమాట. ఇవన్నీ మగ్గిన తర్వాత మనము ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ని అయితే దీంట్లో వేసేసుకుందాము. ఇక్కడ మనకు ఎంత కారం తింటే అన్ని ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మేమైతే ఇంత కొంచెమే కారం తినగలము, అందుకనేసి నేను కొద్దిగా మిరపకాయలు మాత్రమే వేశాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా నేనైతే మా ఊర్లో నేర్చుకున్నాను అన్నమాట ఈ వంటను. ఇది తెలంగాణ సైడు అలా చేస్తారనమాట. అందుకనేసి ఈరోజు మీకు ఈ వీడియోలో ఈ కూరను చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను కూరనంతటిని అన్నీ వేసుకొని బాగా మగ్గిస్తున్నాను. చూడండి, ఇప్పుడు నూనె అనేది ఇలా పైకి తేలుతుంది కదా, ఇలా పైకి తేలే వరకు బాగా మనము ఈ కూరని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకొని మనము వండుకుంటే కూర అనేది మెత్తగా అయిపోతుంది అన్నమాట. దీంట్లో నీళ్ళేమి వేయకూడదు. మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయం ఏంటంటే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు వీడియో చూసిన వెంటనే లైక్ కూడా చేయండి, మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందన్నమాట. అందుకని మీరు తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా ఈ సొరకాయని ఇలా మగ్గించుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడిని, కొబ్బరి పొడిని కూడా లాస్ట్లో వేసుకొని మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి. కొబ్బరి పొడి పచ్చివాసన పోయే వరకు ఇదంతా మగ్గించుకొని మరి కొద్దిసేపు మనం మూత వేసి మగ్గించుకుంటే కూర రెడీ. అంతే, ఎంతో టేస్టీ అయిన సొరకాయ కూర రెడీ అయిపోయింది. ఇది చపాతీలో కానీ అన్నంలో కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.